హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్బి ఇంగ్లీష్ వరల్డ్. నేను మీ నేహా భారతి. ఈరోజు మనం సెంటెన్స్ అంటే ఏంటి, అవి ఎన్ని ఉంటాయి అనే టాపిక్ నేర్చుకుందాం. వాట్ ఈజ్ ఎ సెంటెన్స్? ఏ సెంటెన్స్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ గివ్స్ ఏ కంప్లీట్ మీనింగ్. సెంటెన్స్ అంటే వాక్యం అనేది లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం కదా. అంటే ఒక వాక్యం కావాలి అంటే ఏం కావాలి? పదాలు కావాలి. అంటే సెంటెన్స్ కావాలంటే ఏం కావాలి? వర్డ్స్ కావాలి. అంటే సెంటెన్స్ అంటే ఏంటి? సెంటెన్స్ అంటే కంప్లీట్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్ గ్రూప్ అని అర్థం. ఎగ్జాంపుల్: ఐ ఆమ్ ఏ స్టూడెంట్, షీ ఈజ్ ప్లేయింగ్, రన్నింగ్ ఫాస్ట్. నో కంప్లీట్ మీనింగ్. ఇక్కడ నో కంప్లీట్ మీనింగ్ అంటే ఏంటి అసలు అనేది తెలుసుకుందాం. ఐ ఆమ్ ఏ స్టూడెంట్, నేను ఒక విద్యార్థి. షీ ఈజ్ ప్లేయింగ్, ఆమె ఆడుతుంది. రన్నింగ్ ఫాస్ట్ అంటే వేగంగా పరిగెట్టడం. అంటే ఇక్కడ ఐ ఆమ్ ఏ స్టూడెంట్, నేను ఒక విద్యార్థి. ఎవరు విద్యార్థి? నేను అంటే ఐ అని అర్థం. షీ ఈజ్ ప్లేయింగ్, ఎవరు ఆడుతున్నారు? ఆమె ఆడుతుంది. రన్నింగ్ ఫాస్ట్, ఎవరు పరిగెడుతున్నారు అనేది మనకు తెలియదు కాబట్టి ఇక్కడ దిస్ ఈజ్ నాట్ ఏ కంప్లీట్ మీనింగ్. పైన మనకి కంప్లీట్ మీనింగ్ ఇచ్చారు. ఐఎమ్ ఏ స్టూడెంట్, షీ ఈజ్ ప్లేయింగ్ అనేది కంప్లీట్ మీనింగ్తో ఇచ్చారు. రన్నింగ్ ఫాస్ట్ అనేది దిస్ ఈజ్ నాట్ ఏ కంప్లీట్ మీనింగ్. ఓకే, ఇప్పుడు సెంటెన్స్ ఎలా స్టార్ట్ చేయాలో తెలుసుకుందాం. ఎండ్లో ఏం పెట్టాలో తెలుసుకుందాం. ఏ సెంటెన్స్ begins with a capital letter and ends with a full stop or question mark or an exclamation mark depending upon what kind it is. సెంటెన్స్ ప్రారంభించినప్పుడు మొదటి లెటర్ క్యాపిటల్ లెటర్ అన్నది యూజ్ చేయాలి. అలానే చివరి భాగంలో ఏం యూజ్ చేయాలి? ఫుల్ స్టాప్, అలానే క్వశ్చన్ మార్క్, అలానే ఎక్స్క్లమేషన్ మార్క్. అంటే క్వశ్చన్ బట్టి, అంటే సెంటెన్స్ బట్టి మనం అది క్వశ్చన్ మార్క్ అవుతుందా, ఫుల్ స్టాప్ అవుతుందా, ఎక్స్క్లమేషన్ మార్క్ అవుతుందా అనేది మనం చూసుకొని పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్: వేర్ ఆర్ యూ గోయింగ్? ఐఎమ్ గోయింగ్ టు స్కూల్. వావ్, దిస్ డ్రెస్ ఈజ్ బ్యూటిఫుల్. అంటే ఇక్కడ చూడండి, వేర్ ఆర్ యూ గోయింగ్ అనేటప్పుడు ఫస్ట్ లెటర్ దేంతో స్టార్ట్ అయ్యింది? క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అయింది. అలానే ఎండ్ దేంతో ఎండ్ అయ్యింది? క్వశ్చన్ మార్క్తో. అలానే ఐ అనే లెటర్ దేంతో మనం స్టార్ట్ చేస్తాం? క్యాపిటల్ లెటర్తో. అలానే చివరి భాగంలో దేంతో కంప్లీట్ అయ్యింది? ఫుల్ స్టాప్తో. అలానే వావ్ అనేది దేంతో స్టార్ట్ అయ్యింది? క్యాపిటల్ లెటర్తో. అలానే ఎండింగ్లో ఏముంది? ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంది. పార్ట్స్ ఆఫ్ ఏ సెంటెన్స్. ఎవ్రీ సెంటెన్స్ హ్యాస్ 2 మెయిన్ పార్ట్స్. అంటే ఒక సెంటెన్స్ 2 పార్ట్స్ ఉన్నాయి అనమాట. ఒక సెంటెన్స్ 2 పార్ట్స్ అంటే ఫస్ట్ పార్ట్ ఏంటి? సబ్జెక్ట్, హూ ఆర్ వాట్ ద సెంటెన్స్ ఈజ్ అబౌట్. అంటే ఇక్కడ మనకి సబ్జెక్ట్లో పర్సన్ అయినా లేదా థింగ్స్ అయినా దాని గురించి తెలియచేయడం అనమాట. అలానే సెకండ్ వన్ ప్రెడికేట్, వాట్ ద సబ్జెక్ట్ డస్ ఆర్ సేస్. అంటే సబ్జెక్ట్ ఏం చేస్తుందో అనేది ప్రెడికేట్లో తెలుస్తుంది. అలానే ఏం చెప్తుందో అనేది కూడా మనకి ప్రెడికేట్లో తెలుస్తుంది. ఎగ్జాంపుల్: సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. రామ్ ఈజ్ ప్లేయింగ్. రామ్ అనేది పర్సన్, ఈజ్ ప్లేయింగ్ అనేది తను ఏం చేస్తున్నాడు? రామ్ ఏం చేస్తున్నాడు? ప్లేయింగ్, ఆడుకుంటున్నాడు. ఓకే, సీత ఈజ్ రీడింగ్. సీత ఏం చేస్తుంది? రీడింగ్ అంటే చదువుకుంటుంది. ఎవరు చదువుకుంటున్నారు? సీత. ఎవరు ఆడుకుంటున్నారు? రామ్. అంటే ఇక్కడ ఏంటి అర్థం అంటే ఒక పర్సన్ ఏదైతే సబ్జెక్ట్ ఉన్నారో ఆ సబ్జెక్ట్లో ప్రొనౌన్స్ ఉంటాయన్నమాట. ప్రొనౌన్స్ అయినా ఉండొచ్చు, నౌన్స్ అయినా ఉండొచ్చు. అంటే నేమ్స్ అయినా ఉండొచ్చు, లేదంటే నౌన్కి బదులుగా ప్రొనౌన్స్ అయినా, అంటే నేమ్స్కి బదులుగా ఒక ప్రొనౌన్ అయినా ఉండొచ్చు. అంటే ఇక్కడ ఎవరైతే సబ్జెక్ట్ ఉన్నారో ఆ సబ్జెక్ట్ ఎవరి గురించి మనం చెప్తున్నామో ఆ పర్సన్ అనేది సబ్జెక్ట్లో ఉంటారు. ఓకే, ప్రెడికేట్ మరి ఏంటి? ప్రెడికేట్ ఆ పర్సన్ ఏం చేస్తున్నారు అనేది ప్రెడికేట్లో ఉంటుంది. ఓకే, రామ్ ఈజ్ ప్లేయింగ్. రామ్ ఏం చేస్తున్నాడు? ఆడుకుంటున్నాడు. ఎవరు ఆడుకుంటున్నారు?
రామ్. సీత ఈజ్ ప్లేయింగ్. సీత ఏం చేస్తుంది? రీడింగ్ చేస్తుంది, అంటే చదువుకుంటుంది. ఎవరు చదువుకుంటున్నారు? సీత అని మనం అర్థం చేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకుంటే సబ్జెక్ట్ అంటే ఎవరి గురించి మనం మాట్లాడుతున్నామో ఆ పర్సన్ అని ఉండొచ్చు, లేదంటే మన గురించి మనమే మాట్లాడితే మనమే అంటే అయ్యనే ఉండొచ్చు. అలానే ప్రెడికేట్, ఏం చేస్తున్నారో ప్రెడికేట్లో ఉంటుంది, అలానే ఏం మాట్లాడుతున్నారో అనేది ప్రెడికేట్లో ఉంటుంది, ఏం చెప్తున్నారు అనేది కూడా ప్రెడికేట్లోనే ఉంటుంది. ఇప్పుడు టైప్స్ ఆఫ్ సెంటెన్స్ అనేది తెలుసుకుందాం. Types of sentences. There are 4 types of a sentences. First one, declarative sentence. Second one, interrogative sentence. Third one, imperative sentence. Fourth one, exclamatory sentence. How many types of a declarative sentence? ఇక్కడ చూడండి, టైప్స్ ఆఫ్ అనేది మిస్ అయ్యింది, అలానే సెంటెన్స్ చివరిలో క్వశ్చన్ మార్క్ అనేది మిస్ అయ్యింది. మీరు నోట్ చేసుకున్నప్పుడు అక్కడ ఆఫ్ అనేది అప్లై చేసుకోండి, అలానే క్వశ్చన్ మార్క్ కూడా అప్లై చేసుకోండి. దెర్ ఆర్ 2 types ఆఫ్ డిక్లరేటివ్ సెంటెన్స్. ఫస్ట్ వన్ డిక్లరేటివ్ సెంటెన్స్ అసెటివ్. సెకండ్ వన్ డిక్లరేటివ్ సెంటెన్స్ నెగిటివ్. ఇప్పుడు డిక్లరేటివ్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం, అలానే అసెటివ్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. డిక్లరేటివ్ తెలుగులో ఏమంటారు? ఏదైనా చెప్పడం అనమాట. అంటే డిక్లరేటివ్ అంటే డిక్లరేషన్, అంటే డిక్లార్ ఏదైనా చెప్పడం, అంటే స్టేట్మెంట్ ఇవ్వడం లేదంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది. ఓకే, అలానే అసెటివ్ అంటే ఏంటి? అసెటివ్ అంటే పాజిటివ్ అనమాట. ఒక సెంటెన్స్ అనేది 2 టైప్స్లో ఉంటుంది, ఒకటి పాజిటివ్లో ఉంటుంది, ఒకటి నెగిటివ్లో ఉంటుంది. అలానే మనకి డిక్లరేటివ్ సెంటెన్స్ అయినా, ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అయినా, ఇంపరేటివ్ సెంటెన్స్ అయినా, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అయినా, ఈ 4 types ఆఫ్ సెంటెన్స్ అయినా ఈచ్ వన్ 2 typesలో ఉంటుంది. ఒకటి పాజిటివ్, ఇంకోటి నెగిటివ్. పాజిటివ్ అంటే ఏంటి? అసెటివ్. అసెటివ్ అంటే ఏంటి? పాజిటివ్. డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనమాట, ఏదైనా చెప్పడం అనమాట. అంటే ఇది ఎలా స్టార్ట్ అవుతుంది? బిగినింగ్ ఆఫ్ ద క్యాపిటల్ లెటర్. ఎలా ఎండ్ అవుతుంది? ఫుల్ స్టాప్. డిక్లరేటివ్ సెంటెన్స్ క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది, దేనితో ఎండ్ అవుతుంది? ఫుల్ స్టాప్తో. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, డిక్లరేటివ్ సెంటెన్స్ ఎండ్స్ విత్ ఏ ఫుల్ స్టాప్. ఓకే, ఎగ్జాంపుల్, అబ్దుల్ ఈజ్ వర్కింగ్ హార్డ్ అంటే ఏంటి? ఇక్కడ అబ్దుల్ ఏం చేస్తున్నాడు? వర్కింగ్ హార్డ్ చేస్తున్నారు. అంటే ఏం చెప్తున్నారు అక్కడ? అబ్దుల్ ఈజ్ వర్కింగ్ హార్డ్ అంటే అబ్దుల్ అనే వ్యక్తి హార్డ్ వర్క్ చేస్తారు అని అర్థం. ఐ లీవ్ ఆన్ ఏ హిల్ సైడ్. నేను ఎక్కడ ఉంటున్నాను? హిల్ సైడ్లో ఉంటున్నాను. అంటే ఇక్కడ నేను చెప్తున్నాను నేను ఎక్కడ ఉంటున్నాను, హిల్ సైడ్లో ఉంటున్నాను అనేసి నేను చెప్తున్నాను. అంటే ఇక్కడ ఏదైతే చెప్తున్నామో దట్ ఈజ్ డిక్లరేటివ్ సెంటెన్స్. అబ్దుల్ ఈజ్ వర్కింగ్ హార్డ్, అబ్దుల్ ఈజ్ వర్కింగ్ హార్డ్ అని చెప్తున్నారు. సో ఎప్పుడైతే చెప్తున్నారో చెప్పడం అనేది మనకేంటి? డిక్లరేటివ్ సెంటెన్స్. ఇంకొక ఎగ్జాంపుల్, ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్. నేను మార్కెట్కి వెళ్తున్నా అని నేను చెప్తున్నా. అంటే ఎప్పుడైతే మనం చెప్తున్నామో దట్ ఈజ్ ఏ డిక్లరేటివ్ సెంటెన్స్. అలానే టుమారో ఈజ్ ఏ హాలిడే, రేపు హాలిడే అని ఎప్పుడైతే డిక్లేర్ చేస్తున్నా, రేపు ఎప్పుడైతే చెప్తున్నామో టుమారో ఈజ్ ఏ హాలిడే, రేపు హాలిడే అని ఎప్పుడైతే మెన్షన్ చేస్తున్నామో చెప్తున్నామో దట్ ఈజ్ డిక్లరేటివ్ సెంటెన్స్. ఓకే, నెక్స్ట్ declarative sentence negative. A statement can be negative. A negative sentence or statement states that something is not true or incorrect. A negative sentence is created by adding the word not. అంటే ఆల్రెడీ మనం పాజిటివ్ చెప్పుకున్నాం కదా, అసెటివ్ చెప్పుకున్నాం కదా. అసెటివ్ అంటే ఏంటి? పాజిటివ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను స్కూల్కి వెళ్తున్నాను అంటే పాజిటివ్. నెగిటివ్ అంటే ఏంటి? నేను స్కూల్కి వెళ్ళడం లేదు, ఐఎమ్ నాట్ కమింగ్ టు స్కూల్. ఓకేనా? అంటే నేను ఎప్పుడైతే వెళ్ళడం లేదు, చేయడం లేదు, రావడం లేదు, కాదు, కూడదు అనేసి ఏదైతే చెప్తుంటామో అది నెగిటివ్ అనమాట. నెగిటివ్ అంటే నెగిటివ్ సెంటెన్స్ నాట్ అప్లై చేస్తాం అనమాట. ఓకే, పాజిటివ్ సెంటెన్స్లో నాట్ అనేది ఉండదు. నెగిటివ్ సెంటెన్స్లో ఏముంటుంది? నాట్ అనేది ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఐ విల్ నాట్
గో టు స్కూల్ టుడే. ఈరోజు నేను స్కూల్కి వెళ్ళడం లేదు. ఐఎమ్ నాట్ బిజీ. నేనేం బిజీగా లేను. అదే పాజిటివ్గా చేయాలంటే ఐఎమ్ బిజీ. ఓకే, ఐ విల్ గో టు స్కూల్ టుడే అంటే ఈరోజు నేను స్కూల్కి వెళ్తాను. అంటే నాట్ లేకపోతే పాజిటివ్, నాట్ ఉంటే నెగటివ్. బాగా గుర్తుపెట్టుకోండి. డిక్లరేటివ్ సెంటెన్స్ అసెటివ్లో మనకి పాజిటివ్గా ఉంటుంది, అంటే నాట్ అనేది ఉండదు. డిక్లరేటివ్ సెంటెన్స్ నెగిటివ్లో నాట్ అనేది ఉంటుంది. అంటే ఒక సెంటెన్స్ అనేది 2 టైప్స్లో ఉంటుంది. ఒకటి పాజిటివ్లో ఉంటుంది, మరి ఇంకొకటి నెగిటివ్లో ఉంటుంది. ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అంటే ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? ఇంట్రోగేటివ్ అంటే ప్రశ్నించడం అని అర్థం. ఓకే, an interrogative sentence is a sentence that asks a question. It ends with a question mark. ఇది దేనితో ఎండ్ అవుతుంది? క్వశ్చన్ మార్క్తో. ఎప్పుడు కూడా సెంటెన్స్ స్టార్ట్ చేసినప్పుడు క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేయాలి. అలానే ఆ క్వశ్చన్, ఆ సెంటెన్స్ ఏంటి అనేది తెలుసుకొని దాని తగ్గట్టు మనం ఏం చేయాలి? అది క్వశ్చన్ అయితే క్వశ్చన్ మార్క్ పెట్టాలి, అది డిక్లరేటివ్ అయితే ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇంట్రోగేటివ్ అంటే ఏం చెప్పాను? ఆస్క్ ఏ క్వశ్చన్ అంటే ప్రశ్నించడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. వాట్ ఈజ్ యువర్ నేమ్? నీ పేరు ఏంటి? వేర్ ఆర్ యూ గోయింగ్? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? హౌ ఆర్ యూ? నువ్వు ఎలా ఉన్నావు? ఇక చూడండి, ఒక వ్యక్తికి మనం ప్రశ్న చేసినప్పుడు మనం ఏం చేయాలి? క్వశ్చన్ మార్క్ పెట్టాలి. అంటే ఎప్పుడైతే సెంటెన్స్ రాస్తున్నామో అది క్వశ్చన్ మార్క్ పెట్టాలి. నెక్స్ట్, ఇంపరేటివ్ సెంటెన్స్. An imperative sentence is a sentence that gives an order, request, advice, instructions, or desire. It ends with a period. Imperative అంటే ఒక ఇంపరేటివ్ ఏం చేస్తుంది? ఒక వ్యక్తికి ఆర్డర్ చేయడం అంటే ఒక సెంటెన్స్ అనేది ఆర్డర్లో ఉండొచ్చు, రిక్వెస్ట్లో ఉండొచ్చు, అడ్వైస్లో ఉంటుంది, అలానే ఇన్స్ట్రక్షన్ ఉంటుంది, ఆర్ డిజైర్ కూడా ఉంటుంది. అంటే ఆర్డర్ అంటే ఏంటి? ఏదైనా కమెంట్ చేసి చెప్పడం. ఏయ్, నువ్వు నాకు వాటర్ తీసుకురా అంటే ఆర్డర్ చేసినట్టు. ఓకేనా? క్లోజ్ ద డోర్ అంటే నువ్వు డోర్ క్లోజ్ చేయి అంటే ఆర్డర్ చేసినట్టు. ఓకేనా? రిక్వెస్ట్, ప్లీజ్ నీ పెన్ ఇవ్వ, ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్ అంటే రిక్వెస్ట్ చేసినట్టుగా. అడ్వైస్, సలహా ఇచ్చినట్టుగా. నాకు హెల్త్ బాగాలేదు. ఓకేనా? నాకు హెల్త్ బాగాలేదు అని అంటే ఏంటి? వేరే పర్సన్ నాకు సజెస్ట్ చేస్తున్నారు, అంటే అడ్వైస్ ఇస్తున్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా. ఓకే, ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటి? రూల్స్ అనమాట. ఇలా ఉండు, అలా చెయ్యు అనేసి ఒక రూల్స్ అనమాట. ఆర్ డిజైర్. డిజైర్ అంటే ఏంటి? కోరిక. కోరిక ఏదైనా చెప్పుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ గురించి చెప్తా. నాకు బిర్యానీ తినాలని ఉంది అంటే డిజైర్, కోరిక చెప్తున్నా. నాకు వైజాగ్ బీచ్కి వెళ్ళాలని ఉంది అనేది కోరిక తెలియచేయడం. కోరిక తెలియచేసింది అంటే డిజైర్. ఇంపరేటివ్ సెంటెన్స్ చూడండి, ఎప్పుడు కూడా ఒక సెంటెన్స్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఏం చెప్పాను? క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేయాలి అని చెప్పాను. అలానే ఇది దేంతో ఎండ్ అవుతుంది? అక్కడ మనకేముంది? డాట్ ఉంది కదా. ఆ డాట్కి మనం ఎప్పుడు ఏమని చెప్తామో? ఫుల్ స్టాప్ అనే చెప్తాం. కానీ ఇంపరేటివ్ సెంటెన్స్లో ఆ డాట్కి ఏమని చెప్తారు? పీరియడ్ అని చెప్తారు. ఇంపరేటివ్ సెంటెన్స్ దేనితో స్టార్ట్ అవుతుంది? క్యాపిటల్ లెటర్. దేనితో ఎండ్ అవుతుంది? పీరియడ్. ఆ డాట్ని ఏమని అంటారు? పీరియడ్ అని అంటారు. ఎగ్జాంపుల్, ఓపెన్ ద డోర్, ప్లీజ్ హెల్ప్ మీ, డ్రింక్ వాటర్, డూ యువర్ హోంవర్క్. చూడండి, ఓపెన్ ద డోర్ ఏంటది? ఆర్డర్. ప్లీజ్ హెల్ప్ మీ అంటే ఏంటి? రిక్వెస్ట్. డ్రింక్ వాటర్ అడ్వైస్. డూ యువర్ హోంవర్క్ అది ఏంటి అనేది కామెంట్లో రాయండి. ఓకే, నెక్స్ట్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. An exclamatory sentence is a sentence that expresses strong feelings or emotions. It ends with the exclamation mark.
అంటే ఎక్స్క్లమేటరీ అంటే ఏంటి అసలు? సడన్ ఫీలింగ్ అని అర్థం. అంటే స్ట్రాంగ్ ఫీలింగ్ అన్నా సడన్ ఫీలింగ్ అన్నా ఒకటే. ఇమోషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సడన్ ఫీలింగ్ అని అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒకరు కాల్ చేస్తున్నారు, మనం డైరెక్ట్గా మాట్లాడేస్తామా? మాట్లాడం. అప్పుడు మనం ఏమంటాం? హలో అని అంటాం. కానీ మనం బార్ హలో అని చెప్పాం కదా. ఓకే, అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫుడ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, మనం డైలీ టేస్టీగా ఉందని చెప్పాం కదా. ఓ టుడే డిష్ ఇస్ వెరీ డెలిషియస్, వెరీ టేస్టీ, యమ్మీ అనేసి సమ్టైమ్స్ చెప్తుంటాం. సమ్టైమ్స్ కర్రీస్ సాల్టీగా ఉండొచ్చు, లేదంటే స్పైసీగా ఉండొచ్చు. అయితే మనం ఏం చెప్తుంటాం? ఇంటికి వచ్చేసి క్యారెట్స్ తీసుకువెళ్తాం కదా, అమ్మకి ఏమంటాము? అమ్మ ఈరోజు కర్రీ చాలా స్పైసీగా అయిపోయిందమ్మా. అలానే అమ్మ ఈరోజు కర్రీ ఏంటమ్మా ఇంత సాల్టీగా ఉంది అనేసి మనం అంటుంటాం. అంటే సడన్గా చెప్పేవి మనకేంటి? ఎక్స్క్లమేటరీ అనమాట. అంటే ఏదైనా మర్చిపోయినప్పుడు, అయ్యో మర్చిపోయానే. ఏదైనా పోగొట్టుకున్నప్పుడు, ఓ నో ఐ లాస్ట్ మై పెన్సిల్, ఓహో నా పెన్ పోయింది అనేసి మనం సమ్టైమ్స్ అనుకుంటుంటాం అనమాట. అంటే అనుకోవడం ఏంటి, మనం చెప్పడం కూడా అలానే ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఈ ఎక్స్క్లమేటరీ ఏవైతే ఉందో స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఇమోషన్స్ అన్నాను కదా. ఇమోషన్స్ అంటే ఏదర్ హ్యాపీ ఆర్ సాడ్. అలానే స్ట్రాంగ్ ఫీలింగ్స్ సమ్టైమ్స్ మనకేంటి, స్ట్రాంగ్గా ఫీలింగ్స్ అనేది హ్యాపీ ఆర్ సాడ్. అంటే మన ఎమోషన్లో హ్యాపీ ఆర్ సాడ్, అలానే స్ట్రాంగ్ ఫీలింగ్స్లో కూడా హ్యాపీ ఆర్ సాడ్ కూడా ఉంటుంది. సడన్ ఫీలింగ్ అంటే ఏంటి? సడన్ ఫీలింగ్ అనేది ఏంటి? సడన్గా వచ్చే భావాలు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవరైనా సడన్గా కొట్టేస్తే బాధపడతాం కదా. అలానే ఎవరైనా చాక్లెట్ ఇచ్చేస్తే వెంటనే హ్యాపీగా ఫీల్ అయిపోతుంటా. అంటే సడన్గా అన్నీ జరిగిపోతుంటాయి అనమాట. పైన పేపర్లో ఎగ్జాంపుల్ చూడండి. వావ్ దట్ కేక్ లుక్ సో టెంప్టింగ్ అంటే సెంటెన్స్ స్టార్ట్ చేసినప్పుడు దేంతో స్టార్ట్ చేసాం చూడండి? క్యాపిటల్ లెటర్తో. అలానే దేంతో ఎండ్ అయ్యింది చూడండి? ఎక్స్క్లమేషన్ మార్క్తో. వాట్ ఏ బ్యూటిఫుల్ డే. ఇక్కడ కూడా చూడండి, డబ్ల్యూహెచ్ వర్డ్ ఫస్ట్ లెటర్ ఏముంది? డబ్ల్యూ ఉంది. దేంతో మనం స్టార్ట్ చేసాం? క్యాపిటల్ లెటర్తో. అలానే దేంతో ఎండ్ అయ్యింది? ఎక్స్క్లమేషన్ మార్క్తో. ఇప్పుడు ఈ వీడియోతో సెంటెన్స్ కంప్లీట్ అయ్యింది అని మనం అనుకోకూడదు. ఇంకా చాలా రిలేటెడ్గా ఉంటాయి, అవన్నీ నేర్చుకుందాం. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇన్ కేస్ ఏమైనా మిస్టేక్ ఉంటే అది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకుందాం. NB English World, please follow my channel. Thank you.